హలో వ్యూయర్స్, ఈరోజు మనం సంఖ్యా వ్యవస్థలో 4వ భాగము భాజనీయత సూత్రాలు మరియు ఒక్కట్ల స్థానంలో గల సంఖ్యను కనుక్కుందాం. సో సంఖ్యా వ్యవస్థలో భాజనీయత సూత్రాలు అనగా ఒక సంఖ్యను మనము 2చే భాగించినప్పుడు అది ఖచ్చితంగా భాగింపబడుతుందా లేదా, అలాగే 3చే ఖచ్చితంగా భాగించబడుతుందా లేదా. సో నిజమైన భాగాహారము చేయకుండానే ఈ సూత్రాలను ఉపయోగించి మనము అది 2చే భాగించబడుతుందా లేదా, 3చే భాగించబడుతుందా లేదా అనడానికి నియమాలు నేర్చుకుందాం. ఇప్పుడు 2చే భాజనీయత సూత్రాన్ని మనం నేర్చుకుందాం. 2 యొక్క భాజనీయత సూత్రము. సో ఏదైనా ఒక సంఖ్య 2చే ఖచ్చితంగా భాగింపబడాలి అని అనుకుంటే ఆ సంఖ్య యొక్క చివరి అంకె 2చే భాగింపబడాలి. సో మనము కేవలము చూడవలసినది 2 యొక్క గుణిజము ఆ చివరి అంకె అయి ఉండాలి. కేవలము మనము చివరి అంకె 2చే భాగింపబడుతుందా లేదా అనేది మాత్రమే చూడాలి. ఉదాహరణకు 1234ను మనం చూసినట్టయితే దీనిని భాగించకుండానే మనము ఇది 2చే భాగింపబడుతుంది అని చెప్పవచ్చు. ఏ విధంగా అంటే దీని చివరి స్థానంలో ఉన్న అంకె 4. ఈ 4 అనేది 2చే ఖచ్చితంగా భాగింపబడుతున్నందున ఈ మొత్తం సంఖ్య కూడా 2చే భాగింపబడుతుంది. అదే విధముగా 4 యొక్క భాజనీయత సూత్రాన్ని చూద్దాం. 4 యొక్క భాజనీయత సూత్రము మనము చివరి 2 అంకెలు 4చే భాగింపబడాలి. ఉదాహరణకు 1234ని మనం ఇచ్చినట్టయితే చివరి 2 అంకెలు అనగా 34. 34 4చే భాగింపబడదు. కావున ఈ మొత్తం సంఖ్య కూడా 4చే భాగింపబడడానికి వీలు కాదు. అదేవిధంగా 8 యొక్క భాజనీయత సూత్రాన్ని మనము చూసినట్టయితే ఒక సంఖ్య 8చే భాగింపబడుతుందా లేదా అని తెలుసుకోవడానికి మనము చివరి 3 అంకెలను చూడాల్సి ఉంటుంది. చివరి 3 అంకెలు 8చే భాగింపబడిన ఎడల ఆ మొత్తం సంఖ్య 8చే ఖచ్చితంగా భాగించబడుతుంది. ఉదాహరణకు 1234 చివరి 3 అంకెలు 234 8చే భాగింపబడనందువల్ల ఈ సంఖ్య కూడా 8చే భాగింపబడదు. అదేవిధంగా 1,23,456ను మనము 8చే భాగించినప్పుడు ఇది 8చే ఖచ్చితంగా భాగింపబడుతుందా లేదా అనేది మనం తెలుసుకుందాం. దీనికోసం మనము చివరి 3 అంకెలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. చివరి 3 అంకెలు 8చే ఖచ్చితంగా భాగించబడుతున్నందున ఎంటైర్ నెంబర్ అనగా మొత్తం సంఖ్య కూడా 8చే ఖచ్చితంగా భాగించబడుతుంది. సో ఈ ప్రతి నియమము వెనకాల మనకు ఒక నియమము ఉంటుంది. అది ఎలా అనగా, సో 2 యొక్క భాజనీయత సూత్రము మనము కేవలం చివరి అంకె మాత్రమే చూస్తున్నాము. అదేవిధంగా 4 యొక్క భాజనీయత సూత్రము కేవలం 2 అంకెలు మాత్రమే చూస్తున్నాము. 8ని చివరి 3 అంకెలు మాత్రమే చూస్తున్నాము. అదే మనము 3 యొక్క భాజనీయత సూత్రము లేదా 9 యొక్క భాజనీయత సూత్రము చూసినట్టయితే సంఖ్యలోని అంకెల మొత్తం 3చే లేదా 9చే భాగింపబడాలి. అది ఏ విధంగా అనగా 1,23,456ను మనము సంఖ్యలోని అంకెల మొత్తం చేసినచో 1
ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ఈ అంకెల మొత్తం మనము 21గా గమనించవచ్చు. ఈ 21 అనేది కేవలం 3 చే మాత్రమే భాగింపబడుతుంది. కావున ఈ సంఖ్య 3 చే భాగింపబడుతుంది మరియు 9 చే భాగింపబడదు. ఇందులో నేను కంబైన్డ్గా 2 సూత్రాలు ఇవ్వడం జరిగింది. అది 3 యొక్క సూత్రము సంఖ్యలలోని అంకెల మొత్తం 3 చే భాగింపబడాలి. అదేవిధంగా 9 యొక్క సూత్రము సంఖ్యలోని అంకెల మొత్తం 9 చే భాగింపబడాలి. సో మీరు ఆ సంఖ్యను చూసినట్టయితే ఈ సంఖ్యలోని అంకెల మొత్తము 21 వచ్చింది. ఈ 21ని మనము 3 చే భాగించినప్పుడు ఇది నిశ్శేషంగా భాగింపబడుతుంది. కావున ఈ సంఖ్య కూడా 3 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అలాగే ఈ సంఖ్య మనకు 9తోని భాగింపబడుతుందా లేదా అని చూడడానికి 21ని మీరు 9 చే భాగించండి. 21ని 9 చే భాగించినప్పుడు మనకు శేషము వస్తుంది. సో ఇది మనము దీనిని నిశ్శేషంగా భాగించలేము. కావున ఆ సంఖ్య 9 చే భాగింపబడదు. మీరు ఇందులో ఒక విషయం గమనిస్తే 2 యొక్క భాజనీయతా సూత్రము మనము చివరి సంఖ్యగా చూసాము. అదేవిధంగా 4 యొక్క భాజనీయతా సూత్రము చివరి 2 అంకెలుగా చూసాము. కానీ 3 యొక్క భాజనీయతా సూత్రము అంకెల మొత్తముగా, 9 యొక్క భాజనీయతా సూత్రము అంకెల మొత్తముగా చెప్పడం జరుగుతుంది. ఇది ఎందువలన అని మనము పరిశీలిస్తే 2 ఘాతము 1, 5 ఘాతము 1 మనము ఈ రెండిటి యొక్క లబ్ధాన్ని చేసినట్టయితే మనకు వచ్చు సంఖ్య 10. అదేవిధంగా 2 ఘాతము 2, 5 ఘాతము 2 వీటి లబ్ధము 10 స్క్వేర్ అనగా 100. 2 ఘాతము 2 అనగా 4, 5 ఘాతము 2 అనగా 25. ఇదే విధంగా 2 పవర్ 3, 5 పవర్ 3 అనగా 8 ఇంటూ 125ని మనము లబ్ధము చేయగా వచ్చు ఫలితము 1000. సో దీనిని బట్టి మీరు గమనిస్తే 10 అనేది ఖచ్చితంగా 2 మరియు 5లచే భాగింపబడుతుంది. అదేవిధంగా ప్రతి 100 యొక్క గుణిజము 4 మరియు 25 చే ఖచ్చితంగా భాగించబడుతుంది. మరియు ప్రతి 1000 యొక్క గుణిజము 8 మరియు 125లచే భాగింపబడుతుంది. సో మనము ఇంతకుముందు చూసిన నియమాలు కేవలం 2, 4, 8లకు మాత్రమే కాకుండా 5, 2 లేదా 5, 4 లేదా 25, 8 లేదా 125లకు కూడా వర్తింప చేయవచ్చు. సో ఒక సంఖ్య 1,23,456 దీనిని మనం 8 చే భాగింపదలిచిన మనకు తెలిసిన నియమం ప్రకారం 1,23,000 అనేది 8 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఎందువలన అనగా 8 ఇంటూ 125 మనము 1000గా చెప్తున్నాము. ప్రతి 1000 యొక్క గుణిజము 8 చే నిశ్శేషంగా భాగించబడడం చేత మనకు ఏ 1000 యొక్క గుణిజమైనా 8 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. సో మనము చూడవలసినదల్లా చివరి 3 సంఖ్యలు మాత్రమే. చివరి 3 సంఖ్యలను మీరు 8 చే భాగించినప్పుడు శేషం 0గా వచ్చిన సందర్భంలో ఇచ్చిన సంఖ్య 8 చే ఖచ్చితంగా భాగింపబడుతుంది. సో ఈ నియమాల ప్రకారము మనము 2 మరియు 4, 8, 16, 32, 64 యొక్క భాజనీయతా సూత్రాలను ఈజీగా చెప్పవచ్చు. 2 అనగా ప్రతి 10 యొక్క గుణిజము 2 చే భాగించబడుతుంది. అందువలనే మనము చివరి ఒక అంకె మాత్రమే చూస్తాము. అదేవిధంగా 4 అన్నప్పుడు చివరి 2 అంకెలు మాత్రమే మనము చూస్తాము. ఎందుకు అంటే ప్రతి 100 యొక్క గుణిజము 2 చే భాగింపబడుతుంది, 4 చే కూడా భాగింపబడుతుంది. 8 అనేది ప్రతి 1000 యొక్క గుణిజము 8 చే భాగింపబడుతుంది. సో మనం కేవలం చివరి 3 అంకెలు మాత్రమే కేంద్రీకరిస్తాము. అదేవిధంగా
5, 25, 125ల యొక్క భాజనీయత సూత్రాలు కూడా సమానము. ఓకే, మరి ఇప్పుడు ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9చే భాగింపబడిన ఆ సంఖ్య కూడా 9చే భాగింపబడును అని మనము చూసాము. ఆ సూత్రము వెనక కారణమును ఇప్పుడు మనము విశ్లేషిస్తాము. ఈ విశ్లేషణ మీకు ఇచ్చిన ప్రశ్నలను సులభంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఏదేని ఒక సంఖ్య 10 మనం 9తోని భాగించినప్పుడు దీని శేషము 1గా వచ్చును. 100ను 9తో భాగించినప్పుడు శేషము 10 × 10/9 శేషము 1గా వచ్చును. అదేవిధంగా 1000ని చేసినచో శేషము 1గా వచ్చును. ఇప్పుడు మనం 20ని 9తో చేయగా శేషము 2గాను, 200లను 9తో చేయగా శేషము 2గాను, అదే 4000ను 9తో చేసినప్పుడు శేషము 4గాను వచ్చును. ఇప్పుడు మీరు గమనించినట్టయితే 676ను 9చే 75ను 9చే భాగించినప్పుడు ఇది 9చే భాగింపబడుతుందా లేదా అని చూడడానికి 675ను మీరు విశదీకరించి రాయండి. అలా రాసినప్పుడు దీనిని విడదీసి రాసిన 600 + 70 + 5గా మనం రాయవచ్చు. దీనిని మనం 9చే భాగించినప్పుడు ప్రతి సందర్భంలో శేషాన్ని మనం గమనించాలి. మొదటి సందర్భంలో శేషము 6గాను, రెండవ సందర్భంలో శేషము 7గాను, మూడవ సందర్భంలో శేషము 5గాను వచ్చును. మొత్తం శేషమును కలపగా 18/9. 18 9చే నిశ్శేషంగా భాగింపబడినందువల్ల మనకు శేషం 0గా వచ్చును. అనగా మనము సంఖ్యలోని అంకెల మొత్తము అనగా ప్రతి అంకె దానికదే శేషంగా అవుతుంది. కావున మనము జత చేయు సంఖ్యలు వాటి శేషాలు అవుతాయి, అవి అంకెలు కావు. అదేవిధంగా మనము 11 యొక్క భాజనీయతా సూత్రము ఇప్పుడు చూద్దాం. 11 యొక్క నియమం 11 నియమంలో మనం చూసినట్టయితే దీనిని సరి స్థానాల్లోని SE అనగా సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఈవెన్ ప్లేసెస్ అనగా సరి స్థానంలోని అంకెల మొత్తము మరియు SO అనగా బేసి స్థానాలలోని అంకెల మొత్తంగా చెప్పుతాము. సో 11 యొక్క నియమము ఇప్పుడు మనము చూసినట్టయితే 1331ని మనము చూసినట్టయితే ఇది 11చే భాగింపబడుతుందా లేదా అని చెప్పడానికి మొదటగా మనము ఈ సంఖ్యను సరి స్థానాలలో మరియు బేసి స్థానాలలో కల అంకెల మొత్తాన్ని జతపరచాలి. అంకెల మొత్తము సరి స్థానంలో గల అంకెల మొత్తము 4, బేసి స్థానంలో గల అంకెల మొత్తము 4. వీటి మధ్య భేదము 0 కానీ లేదా 11 యొక్క గుణిజం కానీ రావాలి. సో మనకు ఇచ్చిన ఉదాహరణలో సరి స్థానముల మరియు బేసి స్థానముల సంఖ్యల మొత్తం యొక్క భేదము 0 వచ్చింది. కావున ఇచ్చిన సంఖ్య 11చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. అదేవిధంగా ఒక సంఖ్య దీనిని చూసినట్టయితే 3,45,47,865 ఈ సంఖ్య మనకు 11చే భాగింపబడుతుందా భాగింపబడదా అని చేయడానికి మొదటగా మనము సరి స్థానాలలోని లేదా బేసి స్థానాలలోని అంకెలను గమనిద్దాం.
బేసి స్థానాలలోని అంకెలు 3, 5, 7 మరియు 6. సో బేసి స్థానాలలోని అంకెల మొత్తము 3 + 5 + 7 + 6. ఈ సంఖ్యల మొత్తము చేసినచో 8 + 13 21. మరియు సరి స్థానాలలోని అంకెలు 4 + 4 + 8 + 5. 13 + 8 21గా మనం చెప్పుకోవచ్చు. సో స్థాయి స్థానంలోని అంకెలు మరియు బేసి స్థానంలోని అంకెలను మధ్య భేదము చేసినట్టయితే 21 - 21 మనము 0గా చెప్పుకోవచ్చు. సో సరి స్థానంలోని అంకెలు మరియు బేసి స్థానంలోని అంకెలు మొత్తము వీటి మధ్య భేదము చేసినట్టయితే మనకు 11 యొక్క గుణిజము కానీ 0 కానీ రావలను. అయినచో దీని యొక్క ఆ టోటల్ సంఖ్య అనేది 11చే భాగించబడుతుంది అని మనం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసిన కేవలం భాజనీయత సూత్రాలు 2, 4, 8, 16 మరియు 5, 25, 125, 625. ఓకే, మరియు 3, 9, 11. సో మిగిలిన భాజనీయత సూత్రాలు చూడడానికి ఒక చిన్న కాన్సెప్ట్ని ముందుగా మనం చూద్దాం. సో అది 6 యొక్క భాజనీయత సూత్రము అనగా ఒక సంఖ్య 6చే భాగింపబడాలి అనంటే దానిని మనం 6ని కారణాంకాలుగా రాసుకోవాలి. సో 6 యొక్క కారణాంకాలు 2, 3. సో ఈ కారణాంకాలు చే భాగించాలి. సో 6 యొక్క ప్రధాన కారణాంకాల జత 2 and 3. సో ఒక సంఖ్య 6చే భాగింపబడాలి అనంటే ఆ సంఖ్య 2 మరియు 3చే భాగింపబడిన ఆ సంఖ్య 6చే కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. సో 6కు డైరెక్ట్ భాజనీయత సూత్రము లేకపోయినప్పటికీ మనము దీనిని 2 మరియు 3లతో చెక్ చేసి తీసుకుంటాము. అదేవిధంగా 12 యొక్క కారణాంకాలలో మొదటగా 2 × 6 మరియు 3 × 4. ఈ కారణాంకాలలో మనము పరస్పర ప్రధాన కారణాంకాలనే తీసుకోవాలి. పరస్పర ప్రధాన కారణాంకాల జత 2 మరియు 6. దీనిని మనం పరస్పర కారణాంకాల జతగా గుర్తించుటలేదు. ఎందుకు అనగా దీని ఉమ్మడి కారణాంకము 2గా గలదు. పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనగా దాని యొక్క ఉమ్మడి కారణాంకము 1గా ఉండవలను. సో మనము ఇక్కడ 3 మరియు 4 యొక్క ఉమ్మడి కారణాంకము గమనించినట్లయితే 3 మరియు 4 యొక్క ఉమ్మడి కారణాంకము 1గా గమనించవచ్చు. సో 12 యొక్క భాజనీయత సూత్రము ఒక సంఖ్య 3 మరియు 4చే భాగింపబడితే ఆ సంఖ్య 12చే కూడా నిశ్శేషంగా భాగింపబడుతుంది. అదేవిధంగా 72 యొక్క భాజనీయత సూత్రాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఒక సంఖ్య 72చే భాగింపబడాలి అనంటే మొదటగా మనము రాయవలసినవి 72 యొక్క కారణాంకాలు. సో 72 యొక్క కారణాంకాలు మనం రాయదలిచిన మొదటగా 72ను 2 × 36 మరియు 3 × 24 గాను, 4 × 18 గాను, 6 × 12గా గాను, 8 × 9గా గాను రాయవచ్చు. ఇందులో ఇది మనకు పరస్పర కారణాంకాల జత కాదు, ఇది కూడా కాదు. 4, 18 ఉమ్మడి కారణాంకము 2, ఉమ్మడి కారణాంకము 12 మరియు మిగిలిన కేవలం పరస్పర ప్రధాన కారణాంకాల జత 8 మరియు 9. ఒకవేళ మనము 8 మరియు 9 యొక్క ఉమ్మడి కారణాంకాలను చూసినట్టయితే 8 మరియు 9 యొక్క ఉమ్మడి కారణాంకము 1 కావున ఇది పరస్పర ప్రధాన కారణాంకాల జత అగును. సో 72 యొక్క భాజనీయత సూత్రము ఏమిటనగా ఆ సంఖ్య మొదటగా 8 మరియు 9చే ఆ సంఖ్య 8 మరియు 9చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 72చే కూడా
నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇప్పుడు మరి ఒకసారి భాజనీయత సూత్రాలను చూద్దాం. 2 లేదా 5 అయినప్పుడు మనం కేవలం చివరి సంఖ్య మాత్రమే చూస్తాము. 2 స్క్వేర్ అనగా 4 ఆర్ 25కు మనము చివరి 2 అంకెలు చూస్తాము. చివరి 2 అంకెలు 4 ఆర్ 25 చే భాగింపబడితే ఆ సంఖ్య కూడా 4 మరియు 25 చే భాగింపబడుతుంది. 8 ఆర్ 125 125 చివరి 3 అంకెలు మనము చూడాలి. 16 ఆర్ 625 చివరి 4 అంకెలు. అదేవిధంగా 3 మరియు 9 అంకెల మొత్తం 3 మరియు 9 చే భాగింపబడిన ఆ సంఖ్యలు కూడా 3 మరియు 9 చే నిశ్శేషంగా భాగించబడతాయి. అదేవిధంగా మనము 11 యొక్క భాజనీయత సూత్రము చూసినట్టయితే SE మరియు SO ల యొక్క డిఫరెన్స్ 11 యొక్క గుణిజమై ఉండాలి. అనగా 0 కానీ 11 కానీ 22 కానీ ఉండవలెను. ఆ డిఫరెన్స్ ఏదైతే భేదం ఏదైతే ఉందో అది ధనాత్మకము వచ్చేలా మనము ఇక్కడ మోడ్ రాసుకున్నాము. సో ఇవి కాక మనకు ఏ సంఖ్యలు ఇచ్చినా వాటిని మొదటగా పరస్పర ప్రధాన కారణాంకాలు వచ్చేలా విడదీయాలి. 12ని మనం 3 మరియు 4 గాను 72ను మనం 8 మరియు 9 గాను విభజించి రాస్తాము. ఈ విధంగా మనకున్న భాజనీయత సూత్రాలను రాశాము. అదేవిధంగా నేను 99 యొక్క భాజనీయత సూత్రము అడిగిన ఎడల మొదటగా మీరు దీనిని 9 × 11గా విభజించండి. సో 99 యొక్క భాజనీయత సూత్రము అనేది ఇచ్చిన సంఖ్య 9 చేను మరియు 11తోనూ డివైడ్ కావాలి. అనగా 9 చే మరియు 11 చే నిశ్శేషంగా భాగించబడిన ఎడల ఆ సంఖ్య 99 చేత కూడా నిశ్శేషంగా భాగింపబడుతుంది. సో ఇప్పుడు ఈ భాజనీయత సూత్రాలపై కొన్ని ఉదాహరణలు మనము చూద్దాం. సో మొదటగా క్రింది వాటిలో 11 చేత నిశ్శేషంగా భాగింపబడే సంఖ్య ఏది? మనకు 11 యొక్క భాజనీయత సూత్రము అనేది ఒకసారి మరల చూద్దాము. 11 యొక్క భాజనీయత సూత్రము అనేది మనకు సంఖ్యలలోని అంకెల మొత్తము సరి సంఖ్యలు మరియు బేసి సంఖ్యలను గుర్తించాలి. ఇక్కడ 2 + 8 + 3 13, 4 + 5 + 2 4 + 5 + 2 11 గాను మనము గమనిస్తే 13 - 11 2గా వచ్చినది. సో ఇది 11 చే భాగింపబడదు. అదేవిధంగా 3 + 6 9 9 + 6 15 గాను 7 + 4 11 11 + 7 18 గాను గుర్తించడం జరిగింది. సో ఇది వీటి యొక్క భేదము 3 వచ్చుచున్నది. కావున ఈ సంఖ్య కూడా 11 చే భాగింపబడదు. అదేవిధంగా 1 + 6 7 7 + 8 15 అదేవిధంగా 2 + 5 7 13 ఈ సంఖ్య కూడా 11 చే భాగింపబడదు. అదేవిధంగా 4 + 7 11 + 12 ఇక్కడ బేసి స్థానాలలోని అంకెల మొత్తం 12గా వచ్చింది. అనగా సరి స్థానాలలోని సంఖ్యల మొత్తం మనం చూసినట్టయితే అది కూడా 12గా వస్తుంది. అనగా ఈ సంఖ్య 11 చే ఖచ్చితంగా భాగింపబడుతుంది.
మనకు సంఖ్యలలోని భేదం అనేది 0 లేదా 11 లేదా 22గా రావాలి. సో మొదటి 3 సందర్భాలలో మనకు భేదము ఈ సందర్భంలో 2, ఇక్కడ 3 మరియు ఇక్కడ కూడా 3గా వచ్చినది. 4వ సందర్భంలో భేదము 0 వచ్చినందున ఈ సంఖ్య 11 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. అదేవిధంగా రెండో ఉదాహరణ కూడా చూద్దాం. రెండో ఉదాహరణలో సంఖ్యను పూర్తిగా ఇవ్వకుండా ఒక సంఖ్యలోని అంకె స్థానంలో స్టార్ గుర్తును ఉంచారు. సో ఈ సంఖ్యను మనం గమనించినట్లయితే 2, 2, 3 ఈ స్టార్ ప్లేస్లో మనం ఎక్స్ను ప్రతిక్షేపిస్తాం. 4, 3, 1ను 9 నిశ్శేషంగా భాగించడానికి ఎక్స్ స్థానంలో ఉండవలసిన అంకె. మనకు ఈ సంఖ్యను 9 నిశ్శేషంగా భాగించాలి. 9 నిశ్శేషంగా భాగించాలి అనంటే 9 యొక్క భాజనీయతా సూత్రము సంఖ్యలలోని అంకెల మొత్తము 9చే నిశ్శేషంగా భాగించబడాలి. సంఖ్యలలోని అంకెల మొత్తము మనము చేసిన ఎడల 2 + 2 + 3 4 + 3 + 1 ఇది 7 + 4 11 14 15 + x 15 + x 9 యొక్క గుణిజము కావాలను. 9 యొక్క గుణిజము 15 తరువాతి 9 గుణిజము 18. అందువల్ల x = మనము 3గా రాయవచ్చు. సో మనకు సరైన సమాధానము 3గా మనము చెప్పవచ్చు. సో ఆ స్టార్ గుర్తు ప్లేస్లో మనము 3ని ఉంచినట్లయితే ఆ సంఖ్య 9చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. అదేవిధంగా మూడవ ఉదాహరణ 88చే ఖచ్చితంగా భాగింపబడే 4 అంకెల గరిష్ట సంఖ్య. 88చే ఒక సంఖ్య భాగింపబడాలి అనంటే ఈ అంకెను మనము ప్రధాన కారణాంకాలుగా రాసిన ఎడల ఇవి పరస్పర ప్రధాన కారణాంకాలు అవుతాయి. సో ఈ పరస్పర ప్రధాన కారణాంకాలు చేత మనము 88 యొక్క భాజనీయతా సూత్రమును తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా అనగా 88 యొక్క భాజనీయతా సూత్రము ఒక సంఖ్య 8 మరియు 11చే నిశ్శేషంగా భాగింపబడితే ఆ సంఖ్య 88చే కూడా నిశ్శేషంగా భాగింపబడుతుంది. సో ఇచ్చిన గరిష్ట సంఖ్య నుండి మనము 8చే భాగింపడం స్టార్ట్ చేద్దాం. ఇచ్చిన వాటిలో గరిష్టంగా ఉన్న సంఖ్య 9988. సో ఈ సంఖ్య మొదటగా మనం చూసినట్టయితే 9 + 8 17, 9 + 8 17, 11 చేత ఖచ్చితంగా భాగింపబడుతుంది. కేవలం 11 చేత భాగింపబడినంత మాత్రాన ఈ సంఖ్య 88చే భాగింపబడదు. సో దీని తరువాత మనము దీనిని 8చే కూడా భాగింపి చెక్ చేయాలి. 988ని మనము 8చే భాగించిన శేషము 0 రానందువలన మనకు ఈ సంఖ్య 8చే భాగింపబడదు. నెక్స్ట్ హయ్యెస్ట్ లెవెల్ మనకు వచ్చేసి 9968. ఈ సంఖ్య మొదటగా మనం చూసినట్టయితే 9 + 6 15, 9 + 8 17. ఈ సంఖ్య యొక్క బేసి స్థానాలలోని మొత్తము 15 గాను సరి స్థానాల మొత్తము 17 గాను వచ్చుచున్నది. కావున ఈ సంఖ్య 11తోని ఖచ్చితంగా భాగింపబడదు. అలాగే ఈ సంఖ్య చూసినట్టయితే 11చే మరియు చివరి 3 అంకెలు 8చే ఖచ్చితంగా భాగింపబడుతున్నాయి. కాబట్టి ఈ సంఖ్యను మనము ఖచ్చితంగా 88చే భాగింపవచ్చు. అదేవిధంగా 2000 సంఖ్యకు ఏ అతి చిన్న సంఖ్యను కలిపినచో వచ్చు సంఖ్య 19 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. 2000ను మనము 19చే భాగించి చూడవచ్చు. 19 1 19,
1 ఒక 0 మనము దించుకున్న ఎడల 19 చేత 10 పోదు కాబట్టి ఒక 0 ఇక్కడ పెట్టుకొని ఇంకో 0 కూడా మనం దించుకోవడం జరుగుతుంది. సో 19 5 95. సో మనకు వచ్చిన శేషము 5. ఈ 5 2000లో నుండి 5 తీసివేసిన కానీ లేకపోతే 5కు 14ను జత చేసిన కానీ ఈ ఇచ్చిన సంఖ్య 19 చే ఖచ్చితంగా భాగింపబడుతుంది. అంటే 2000 ప్లస్ 14 అనగా 2014 అనేది 19 చే ఖచ్చితంగా భాగింపబడే కనిష్ట సంఖ్య. 2000 పైన కనిష్ట సంఖ్య 2000 కంటే ఎక్కువగా గల కనిష్ట సంఖ్య 19 చే భాగింపబడేది 2014 మాత్రమే. సో ఇలా డైరెక్ట్గా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటి అప్లికేషన్స్ కూడా మనము కొన్ని క్వశ్చన్స్లో చూద్దాము. ఒక 2 అంకెల సంఖ్యని మనము విశదీకరించి రాసిన ఈ 2 అంకెల సంఖ్యను మనము 70 ప్లస్ 5గా రాయవచ్చు. ఇదే 2 అంకెల సంఖ్యను మరల విడదీసి రాసిన 7 × 10 ప్లస్ 5గా రాయవచ్చు. అనగా ఏదేని ఒక 2 అంకెల సంఖ్య a b ఇచ్చినట్లయితే దీని విలువను మనము 10 × a ప్లస్ bగా రాయవచ్చు. ఈ 2 అంకెల సంఖ్యలోని అంకెలను మనము తారుమారు చేసి రాసిన దానిని మనం BAగా తీసుకోవచ్చు. సో దీనిని 10b ప్లస్ a అనగా ఓకే 2 అంకెల సంఖ్య AB. A అనేది 10ల స్థానంలోని అంకె, B అనేది 1ల స్థానంలోని అంకె. సో దీనిని మనం 10a ప్లస్ b గాను BAను 10b ప్లస్ a గాను రాస్తాము. సో 2 అంకెల సంఖ్య మరియు వాటిని తారుమారు చేయగా వచ్చిన సంఖ్యను జత చేసిన వచ్చు మొత్తం 10aకు ఒక a మనము జత చేసిన 11a, 10bకు ఒక b జత చేసిన మనకు వచ్చు మొత్తం 11b. దీని నుండి మనము 11ను కారణాంకముగా తీసిన a ప్లస్ b వచ్చును. అనగా ఏదేని ఒక 2 అంకెల సంఖ్య మరియు దానిని తారుమారు చేయగా వచ్చిన సంఖ్యను ఆ 2 అంకెల సంఖ్యకు జత చేయగా వచ్చు మొత్తము ఎల్లప్పుడూ 11 చేత భాగింపబడుతుంది. 2 అంకెల సంఖ్య మరియు దానిని తారుమారుగా చేయగా వచ్చిన సంఖ్య ఎల్లప్పుడూ దాని యొక్క మొత్తము 11 చేత డివిజిబుల్ అవుతుంది. ఉదాహరణకు 23, 32ను చూడవచ్చు. దీని మొత్తము 55. అదేవిధంగా 45, 54ని కూడా చూడవచ్చు. వీటి మొత్తము 99. అదేవిధంగా 34, 43, 77 వీటి మొత్తము 77. ఈ 3 సంఖ్యల మొత్తము మీరు గమనించినట్టయితే 55, 99, 77 ఈ 3 సంఖ్యలు కూడా 11 చే నిశ్శేషంగా భాగింపబడతాయి. సో 2 అంకెల సంఖ్య మరియు వాటిని తారుమారు చేయగా వచ్చిన సంఖ్యల మొత్తము ఎల్లప్పుడూ 11 చే భాగింపబడతాయి. అదేవిధంగా 2 అంకెల సంఖ్య వాటిని తారుమారు చేయగా వచ్చిన సంఖ్యల మధ్య భేదము 10a మైనస్ a 9a, b మైనస్ 10b అనేది 9b. వీటి మధ్య భేదము 9 × a మైనస్ b. ఈ భేదము అనేది 9 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. సో 2 అంకెల సంఖ్య వాటి అంకెల మొత్తము వాటిని తారుమారు చేయగా వచ్చిన సంఖ్య యొక్క అంకెల మొత్తము ఎల్లప్పుడూ 11 చేత, 2 అంకెల సంఖ్య వాటిని తారుమారు చేయగా వచ్చిన సంఖ్యలోని భేదము ఎల్లప్పుడూ 9 చేను, మొత్తము 11 చేతను, భేదము 9 చేతను ఎల్లప్పుడూ భాగింపబడుతుంది. అదేవిధంగా ఒక 3 అంకె సంఖ్యలను తీసుకున్నట్టయితే 3 అంకెల సంఖ్యలను మనము ABCగా గుర్తించవచ్చు.
దీన్ని విడదీసి రాసినచో 100A ప్లస్ 10B ప్లస్ C గాను, మరియు దీనిని తారుమారు చేసి రాసినచో 100C ప్లస్ 10B ప్లస్ A గాను రాయవచ్చు. వీటి సంఖ్యల మొత్తం చేసినచో 101A ప్లస్ 20B ప్లస్ 101C వచ్చును. ఇది ఒక ఆర్డర్లో లేనందువల్ల వీటి మొత్తము మనకు ఇంపార్టెంట్ కాదు. సో వీటి భేదము అనేది 100A మైనస్ A చేసినట్టయితే 99A మైనస్ C మరియు 100C 99C. ఒక 3 అంకెల సంఖ్య మరియు దానిని తారుమారు చేయగా వచ్చిన సంఖ్యల మధ్య భేదము ఎల్లప్పుడూ 99చే నిశ్శేషంగా భాగించబడును. ఒకవేళ మరల చూసినట్టయితే 2 అంకెల సంఖ్య మరియు దానిని తారుమారు చేయగా వచ్చిన సంఖ్యల మొత్తము 11 చేతను, భేదము 9 చేతను, 3 అంకెల సంఖ్య మరియు దానిని తారుమారుగా చేయగా వచ్చిన సంఖ్యల భేదము 99 చేతను నిశ్శేషంగా భాగించబడును. అదేవిధంగా ఒక 4 అంకెల సంఖ్యను ABగా మనం తీసుకుంటే దీనిని విశదీకరించి రాసిన 1000A ప్లస్ 100B ప్లస్ 10A ప్లస్ Bగా మనం దీనిని రాయవచ్చు. దీనిలో 1000A ప్లస్ 10Aను కలపగా 1010 101B, 1010 ప్లస్ 101B వచ్చింది. దీనిలో నుంచి మనము 101ని కామన్ తీయగా 10A ప్లస్ B, 10A ప్లస్ Bని మనం చూసినట్టయితే దీనిని మనము AB అని రాసుకోవచ్చు. ఇదే విధంగా ఒక సంఖ్యను ABను ABచే మనము భాగించినప్పుడు వచ్చు భాగాఫలమే 1 0 1. ఒక సంఖ్య 2323ను మనము 23చే భాగించిన 23 1ల 23. ఇప్పుడు ఒక 0 పెట్టుకోండి. 0 పెట్టుకున్న ఎడల మనము 3ను కూడా కిందికి దింపవచ్చు. సో 23 1ల మరల 23 కావును, అందులో శేషము 0. సో 23 ఇంటూ 101ని మనము 23 23 2323గా చెప్తాము. అదేవిధంగా 23ను 23 23 23 అనగా 2,32,323ను 23చే భాగించగా మనకు వచ్చు భాగాఫలము ఇంకొక 0 మరియు 1 అదనంగా వచ్చును. సో మనం దీనిని చూసిన ఎడల AB మరియు AB అనే సంఖ్యను మనము ఎల్లప్పుడూ AB ఇంటూ 101 గాను, AB అనే సంఖ్య రూపంలో ఉండే సంఖ్యను AB ఇంటూ 10101 గాను, AB ఇంటూ AB ఇంటూ AB ఇంటూ ABను ఎల్లప్పుడూ 1010101 గాను రాయడం జరుగుతుంది. అదేవిధంగా ABCలను మనం 10001 గాను ఇంటూ ABC గాను, ABC రూపంలో ఉన్న సంఖ్యను 1001001 ఇంటూ ABC గాను, అదేవిధంగా ABCD రూపంలో ఉన్న సంఖ్యను 10001 ఇంటూ ABCD గాను రాయడం జరుగుతుంది. సో దీని మీద ఒక ఉదాహరణను మనం చూసినట్టయితే 7,77,77,700
77 యొక్క కారణాంకం సో మొదటగా 1001 గాను 01 గాను 11 గాను 1101 గాను ఇచ్చినప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది వీటిని మనం రెండు భాగాలుగా విభజించవచ్చు. ఇది ఏబి 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 రూపంలో ఉండుట చేత దీన్ని మనం ఏబి ఇంటూ 1010101గా రాయవచ్చు. అనగా 1010101 అనేది దీని యొక్క కారణాంకము అవుతుంది. అదేవిధంగా దీనిని మనం ఏబిసిడి అని కూడా మనం దీనిని రాసుకోవచ్చు. అనగా ఏబిసిడి యొక్క కారణాంకాలు 10001 ఇంటూ ఏబిసిడి. కావున దీనిని మనం 10001గా కూడా రాసుకోవచ్చు. 10001 అనేది మనకు ఇచ్చిన ఆప్షన్స్లో లేనందున 10101001గా మనం జవాబుని చెబుతాము. సో ఇదే విధంగా ఇప్పుడు మనము ఇంకొన్ని సంఖ్యలను ఈ విధంగా చూద్దాం. 8 8 8 8 8 8 8 8 8 ఇచ్చిన సంఖ్య ఏబిసి ఫామ్లో ఉండడం చేత దీనిని మనం 888 ఇంటూ 100101గా రాస్తాము. ఇచ్చిన సంఖ్యను మనం కారణాంకాలుగా విడగొట్టదలిచిన 888 ఇంటూ 1001 ఇంటూ 001గా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనము చూసినట్లయితే ఒక సంఖ్య 868686 క్రింది వానిలో వేటిచే భాగింపబడుతుంది. 868686 ని మనం 86 ఇంటూ 10101గా తీసుకోవచ్చు. సో కింది ఆప్షన్లలో 10101ని తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంఖ్య అనేది మనకు 10101చే డెఫినెట్గా డివైడ్ అవుతుంది. అదేవిధంగా మనము ఇంకొన్ని సూత్రాలు చూసినట్లయితే a² మైనస్ b² అనేది కారణాంకాలుగా మనం విడదీసి రాసినట్లయితే దానిని మనం a+b ఇంటూ a - bగా రాయవచ్చు. అదేవిధంగా a² ప్లస్ b²ను మనము కారణాంకాలుగా విడదీసి రాయలేము. a³ మైనస్ b³ ని a - b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b²గా రాయవచ్చు. అదేవిధంగా a³ ప్లస్ b³ a ప్లస్ b ఇంటూ a² మైనస్ ab ప్లస్ b²గా కూడా రాయవచ్చు. a⁴ మైనస్ b⁴ a ప్లస్ a² ప్లస్ b² ఇంటూ a మైనస్ b a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా రాయవచ్చు. అదేవిధంగా a⁴ ప్లస్ b⁴కి కారణాంకాలుగా మనము విడదీసి రాయలేము. ఈ అన్ని సూత్రాలను మీరు గమనించినట్లయితే ఏదేని ఒక సంఖ్య a⁴n మరియు b⁴n రూపంలో ఉన్నట్లయితే ఆ సంఖ్యను మనము ఎల్లప్పుడూ n అనేది సరి సంఖ్య అయితే దానికి ఎల్లప్పుడూ
ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కానీ ఏ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ బీ పవర్ 4 కానీ మీరు చూసినట్టయితే ఏ ప్లస్ బి మరియు ఏ మైనస్ బి అనేవి తప్పనిసరిగా కారణాంకాలు అవుతాయి. అదే n అనేది మనకు బేసి సంఖ్య అయిన ఏ మైనస్ బి మరియు ఏ పవర్ n ప్లస్ బి పవర్ n సరి సంఖ్య అయితే వీటిని మనం కారణాంకాలుగా రాయలేము. అదే n బేసి సంఖ్య అయినచో ఏ ప్లస్ బిని మనము కారణాంకాలుగా రాయవచ్చు. ఎగ్జాంపుల్గా మనము ఒక సమ్ని చూద్దాము. మరొకసారి దీనిని నేను చెబుతున్నాను. ఏ పవర్ n మరియు బి పవర్ n అనేది మనకు ఏ యొక్క వర్గములు ఘనాలు మనం ఘాతాంకాలు మనం చూసినట్లయితే ఆ ఘాతాలు సరి సంఖ్యలు అయితే డెఫినెట్గా ఏ ప్లస్ బి మరియు ఏ మైనస్ బి అనేటివి వాటి యొక్క కారణాంకాలు అవుతాయి. సో మరియు ఒకవేళ మధ్యలో మైనస్ ఉండి దాని ఘాతములు బేసి సంఖ్యలు అయినచో ఇది మర్చిపోయిన ఎడల మీరు ఏ క్యూబ్ మరియు బి క్యూబ్ ఫార్ములాను యూజ్ చేసి ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే విధంగా ఒక సంఖ్యను ఇచ్చినట్టయితే 151 టు ది పవర్ ఆఫ్ 2018 మైనస్ 100 టు ది పవర్ ఆఫ్ 2018 యొక్క కారణాంకాలు ఇలా అడిగిన ఎడల క్రింది వానిలో ఈ ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాలు కనుక్కోవాలి అనగా ఇది ఏ పవర్ n మరియు బి పవర్ n రూపంలో కలదు. ఏ పవర్ n మరియు బి పవర్ n రూపంలో ఉండి n అనేది సరి సంఖ్య అయిన ఏ మైనస్ బి మరియు ఏ ప్లస్ బిలు వీటి యొక్క కారణాంకాలు కాగలవు అనిన 151 మైనస్ 100 51 కానివ్వండి, 151 ప్లస్ 100 251 ఈ రెండు కూడా వీటి యొక్క కారణాంకాలు కాగలవు. అదేవిధంగా 101 టు ది పవర్ ఆఫ్ 999 ప్లస్ 72 టు ది పవర్ ఆఫ్ 999 యొక్క కారణాంకము అనిన ఇది ఏ పవర్ n ప్లస్ బి పవర్ n రూపంలో ఉన్నందున దీనిని n అనేది బేసి సంఖ్య అవుతుంది. కాబట్టి ఏ ప్లస్ బి అనేది దీని యొక్క కారణాంకము అవుతుంది. 101 ప్లస్ 72 173 అనేది దాని యొక్క కారణాంకము. అదేవిధంగా క్రింది వానిలో 2 పవర్ 16 మైనస్ 1ను నిశ్శేషంగా భాగించే సంఖ్య ఏది అనగా ఆప్షన్ 1 15, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 50, ఆప్షన్ 4 13. సో మనకు తెలిసినది ఏ పవర్ n మైనస్ బి పవర్ n, ఏ మైనస్ బి కానీ ఏ ప్లస్ బి కానీ డెఫినెట్గా అవుతుంది. 2 మైనస్ 1 2 ప్లస్ 1 ఇందులో 1 కానీ 3 కానీ మనకు ఇచ్చిన ఆప్షన్స్లలో లేనందువలన దీనిని మనం 2 పవర్ 4 టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 1 పవర్ 4గా రాసుకోవచ్చు. దీనిని మనం 16 పవర్ 4 1 పవర్ 4ను దీనిని విభజించిన ఎడల 16 మైనస్ 1 16 ప్లస్ 1గా దీనిని మనం రాసుకోవచ్చు. సో కేవలము ఇచ్చిన సూత్రం పైన ఆధారపడక ఇచ్చిన సూత్రాన్ని ఎలా విశదీకరించాలో మనము కొంచెం కేంద్రీకరించి ఉండాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిన సూత్రాలలో మనము భాజనీయత సూత్రాలను కవర్ చేయడం జరిగింది. ఇవన్నీ సూత్రాలను మీరు చూసుకొని మార్కులు మంచిగా స్కోర్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.